ఒక్కసారిగా మొత్తం కథలో సూపర్ డూపర్ ట్విస్ట్ ఇచ్చి వదిలిపెట్టింది సింధూర. తన మెడలో ఉన్న తాళిని అందరికీ చూపించి చంటి నా భర్త అంటూ పెద్ద షాకే ఇచ్చింది. అయితే కేశవ చెంచలమ్మ ఊరుకుంటారా? చంటిని చంపేద్దామని నిర్ణయించుకుంటారు. చంటిని విపరీతంగా కొడుతూ ఉంటాడు కేశవ. ఏకంగా గన్ తీసుకొచ్చి చంపేస్తాను అంటూ బెదిరిస్తూ ఉంటుంది చెంచలమ్మ. అయితే సింధూర ఒక స్టెప్ తీసుకొని అసలు మీరెవరండి, నా భర్తను చంపే అధికారం మీకు ఎక్కడిది అన్నట్టు మాట్లాడుతుందన్నమాట. ఆ మాటతో చెంచలమ్మకి ఊపిరిపోయినంత పని అవుతుంది. అసలు నా భర్త అంటూ మాట్లాడుతూ ఉంటే కేశవ ఏమంటాడు, నీ భర్త అంటున్నావు కదా, వాడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపో అని. ఇక్కడ కేశవ మాటలను కనుక బాగా అర్థం చేసుకున్నట్లయితే చెంచలమ్మ ఇంకా ఊరికే సింధూరాన్ని కానీ చంటిని కానీ ఇంకా బ్రతకనివ్వదు. కోపం పెంచేసుకుంది. అలా అయినా బయటకు పోయి బ్రతుకుతారులే అన్న విధిలోనో వెళ్ళిపో నీ భర్తతో పాటు అన్నట్టు కేశవ చెప్పినట్టు అర్థమవుతుంది. మరి ఇంక ఏ ఉద్దేశంతో ఆయన చెప్పారనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.